ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. వారికోస్ వెయిన్స్ మీద చాలా అపోహలు ఉన్నాయి. చాలా మందికి అసలు ఇదేంటి అని అర్థం కాదు. రెండోది చర్మ సమస్య కానే కాదు. సో ఈ చర్మం ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల తగ్గే అవకాశం కూడా లేదు. రైల్వే వర్కర్స్ 13,000 మందికి చెక్ చేస్తే Boarding pass is ready. I need to check everyone. 18 నుంచి 20% మందికి వారికోస్ వెయిన్స్ ఉన్నాయి. డాక్టర్ గా నేను యూజువల్ గా సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకోవద్దని చెప్తాను. మనం దాన్ని ఓవర్ ఎస్టిమేట్ చేసుకోవచ్చు లేదా అండర్ ఎస్టిమేట్ చేసి నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా వస్తుందండి వారికోస్ వెయిన్స్ అనేది ఏ వయసు వాళ్ళకని రావచ్చు. సో ప్రొసీజర్ పరంగా ఏంటంటే మాది ఆల్మోస్ట్ 15 నిమిషాలు అయిపోతుంది. ఎక్కడ కట్ చేయడం కానీ కుట్లేయటం కానీ మత్తు ఇవ్వడం కానీ ఎప్పుడు ఉండదు. ఒకసారి సర్జరీ అయినాక మళ్ళీ వాళ్ళకి ఇన్ ఫ్యూచర్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఈ వెయిన్స్ మళ్ళీ వెనక్కి రావడం అనేది ప్రతి ఒక్కరికి జరుగుతుంది. పొల్యూషన్ ఎక్కువ ఉన్నా కూడా ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ పెరిగి వాస్కులర్ హెల్త్ పాడవుతుంది. మా పేషెంట్స్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఈ వెయిన్స్ మళ్ళీ వస్తే మేము ఫ్రీగానే చేస్తామని చెప్పి చేసిన చాలా సందర్భాలు ఉన్నాయి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇప్పుడు మనతో ప్రముఖ వైద్య నిపుణులు ఎవిస్ హాస్పిటల్ ఎండి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కోపాల గారు ఉన్నారు. వారికోస్ వెయిన్స్ గురించి అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో వారికోస్ వెయిన్స్ కి సంబంధించి ఎంతమందికి అవగాహన ఉంది? అసలు అవగాహన ఉందా? సో వారికోస్ వెయిన్స్ మీద చాలా అపోహలు ఉన్నాయి. చాలా మందికి అసలు ఇదేంటి అని అర్థం కాదు. చాలా మందికి అవేర్నెస్ లేదు. అవేర్నెస్ లో ఫస్ట్ లోపం ఏంటంటే ఉబ్బు సిరలు ఏవైతే మనం చూసి కనిపిస్తూ ఉంటాయో వాటికి చాలా మంది అవి నరాలు అనుకుని తప్పుగా నరాల డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, నరాల ట్రీట్మెంట్ తీసుకోవటం. మరికొంతమందికి కాలంతా నల్లగయ్యి పుళ్ళు పడి చర్మం అంతా బాగా డిసీజ్ అయిపోతే దాన్ని చర్మ సమస్యగా భావించి రకరకాల చర్మం ట్రీట్మెంట్లు, క్రీములు, ఆయింట్మెంట్లు పెట్టుకోవడం. మరికొన్నిసార్లు ఏంటంటే కొన్ని మీడియాలో లేదా సోషల్ మీడియాలో ఉండే రాంగ్ ఇన్ఫర్మేషన్స్ వల్ల కొన్ని హోమ్ ట్రీట్మెంట్స్ లేకపోతే ఇంట్లో ఏమైనా ఆయిల్స్ రాసుకుంటే తగ్గుద్ది అని చాలా మందికి కొన్ని ఫాల్స్ ఐడియాస్ ఉన్నాయి. ఇదంతా సరే మనకు తగ్గలేదు ఇది ట్రీట్మెంట్ చేయించుకుందాం అనే సమయానికి దీనికి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ఎవరు? వాస్కులర్ సర్జన్కి వెళ్ళాలా, మాలాంటి ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్కి వెళ్ళాలా, జనరల్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలా, రేడియాలజిస్ట్కి వెళ్ళాలా, ఎవరి దగ్గరికి వెళ్తే తగ్గుతాయి బాగా, కార్డియాలజిస్ట్కి వెళ్ళాలా అనేది కూడా ఒక ఆలోచన ఉంది. సో ఎలా చేస్తాం, ఎలా తగ్గుతాయి, ఇవన్నీ కూడా అపోహలు దూరం చేయడమే మన వేళ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక వాస్కులర్ ప్రాబ్లం. సింపుల్గా చెప్పాలంటే నరాలు అనేవి మీ కాళ్ళకు వచ్చే కరెంటు వైర్లు, వేరే వెయిన్స్ అనేవి మీ డ్రైనేజ్ పైపులు. సో మీకు వెయిన్స్ బాగు చేయడం అనేది వేరే డాక్టర్ చేయాలి, నరాల డాక్టర్ చేస్తే సరిపోదు. రెండోది ఈ చర్మ సమస్య కానే కాదు. ఈ చర్మం రియాక్ట్ అవుతుంది. సో ఈ చర్మం ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల తగ్గే అవకాశం కూడా లేదు. మూడోది ఇది ఎవరు బాగు చేస్తారంటే ఈ వాస్కులర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ మాలాంటి వాళ్ళు యూజువల్గా స్కానింగ్లో బాగా నిపుణులు కాబట్టి మేము చేస్తే బెస్ట్ ట్రీట్మెంట్ అవుతుంది. అలానే వాస్కులర్ సర్జన్స్ కూడా బాగు చేయొచ్చు, కొంతమంది కార్డియాలజిస్టులు కూడా చేయొచ్చు. సో దీని మీద ఎటువంటి రెస్ట్రిక్షన్ గవర్నమెంట్ కానీ మెడికల్ కౌన్సిల్స్ కానీ ఎటువంటి రెస్ట్రిక్షన్స్ కూడా ఆంక్షలు విధించలేదు. ఇదంతా ఏంటంటే సోషల్ మీడియాలో రాంగ్ స్ప్రెడ్ చేస్తున్న అపోహలు అనమాట. సో డెఫినెట్గా మనం ఎవరైనా ఎనీ ఎక్స్పర్ట్ ప్రాక్టీస్ దిస్ ఫర్ మెనీ ఇయర్స్, ఐఎమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఫర్ ఆల్మోస్ట్ 20 years, డెఫినెట్గా బాగా ట్రీట్మెంట్ చేసి పంపించగలరు. అంటే కాళ్ళల్లో వచ్చే ప్రాబ్లమేనా వారికోస్ వెయిన్స్? రైట్. వారికోస్ వెయిన్స్ అనేది ఎక్కడైనా కూడా రావచ్చు. వారికోస్ వెయిన్స్ అనేది కాళ్ళు రావచ్చు, లేదంటే చేతులు కూడా రావచ్చు. కాకపోతే కాళ్ళలో ఏంటంటే బాగా తీవ్రంగా ఉంటుంది. కాళ్ళు కింద ఉంటాయి, మనిషి పైన ఉంటారు కాబట్టి కాళ్ళలో కొంచెం తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి కాళ్ళు ఎక్కువగా చూస్తాం. పైగా ట్రీట్మెంట్ అనేది కాళ్ళలోనే ఎక్కువ అవసరం పడుతుంది. ఎందుకంటే అగైన్ లైక్ ఐ సెడ్ హార్ట్ ఇక్కడ ఉంటుంది, లెగ్స్ కింద ఉంటాయి కాబట్టి మనకి గ్రావిటీ మీద ఎగ్నిస్ట్ గా వర్క్ చేయలేదు కాబట్టి మనం ఇది ఫాలో అవుతుంటాం. సో డెఫినెట్ గా మనం ఇది కాళ్ళదే ఎక్కువగానే అనుకోవాలి. మీరు ప్రతిసారి అంటూ ఉంటారు 100 మందిలో ఒక 30 మెంబర్స్కైనా వారికోస్ వెయిన్స్ ఉంటాయని. మరి ఆ 30 మెంబర్స్లో ఇప్పుడు నాకు కూడా డౌట్ వస్తుంది, నాకేమైనా వారికోస్ వెయిన్స్ ఉన్నాయా అన్నట్లు. మీకు ఉన్నాయో లేదో నేను చెప్పలేను, కానీ ఇప్పుడు మన రూమ్ లో మనం షూట్ చేస్తుంటే 10 మంది ఉన్నారు కదా, ఇద్దరికి ఉంటాయి ఫర్ షూర్. అందరికి స్కాన్ చేస్తే. సో ఇది యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇది మనం ఎలా చెప్తుందంటే సైన్స్ బట్టి మనం ఎలా చెప్పగలుగుతున్నాం అంటే ఇండియన్ రైల్వే గ్యాంగ్మెన్ వర్కర్స్ స్టడీ చేశారు. అందులో ఏంటంటే రైల్వే వర్కర్స్ 13,000 మందికి చెక్ చేస్తే 18 నుంచి 20% మందికి వారికోస్ వెయిన్స్ ఉన్నాయి. ఓకే. సో దిస్ ఇస్ ఏసిమ్టమాటిక్ పీపుల్, లైక్ నార్మల్ గా పనులు చేసుకునే వాళ్ళు. జర్మనీలో లాస్ట్ ఇయర్ కాళ్ళలో బాగా నొప్పితోని జనరల్ ఫిజిషియన్స్ వెళ్ళి నాకు నొప్పి ఉంది అని చెప్పిన వాళ్ళకి స్కానింగ్ చేస్తే 64% మందికి వారికోస్ వెయిన్స్ దొరికింది. సో చాలా సైన్స్ మనకి ప్రూవ్ చేస్తుంది. ఎందుకు ఇంత కామన్ అయిపోయింది? ఇది అయిపోలేదు, కామన్ గా ఉంది. కాకపోతే మన లాంటి సంస్థలు రావడం వల్ల దీని మీద అవగాహన పెరిగింది. సో పీపుల్కి అవేర్నెస్ పెరగటం, దీని మీద అవేర్నెస్ రావడం ఇది ఎప్పటి నుంచో ఉంది. మనం చూసామంటే
పాత రోమన్ స్టాచ్యూస్ 300 BCలో చెక్కిన స్టాచ్యూస్ లో కూడా పెద్ద పెద్ద వెయిన్స్ చెక్కి ఉన్నారు అనమాట. ఇట్స్ నాట్ లైక్ ఇట్ స్టార్టెడ్ యెస్టర్డే, బట్ డెఫినెట్ గా ఏంటంటే ఇది చాలా కామన్. ఓకే, అండ్ ఈ కామన్ ప్రాబ్లమ్కి ఇప్పుడు 2014 ముందు మనం ఏవిస్ పెట్టక ముందు సంస్థలో ఏంటి వాస్కులర్ వెరికోస్ వెయిన్స్ వాస్కులర్ సర్జరీకి డెడికేటెడ్గా హాస్పిటల్ అంటూ లేదు. అది మనం స్థాపించడం, దాని మీద పురోగతి అంటే బాగా గ్రో అవటం, బాగా సెంటర్స్ పెట్టడం వల్ల బాగా అవేర్నెస్ పెరిగి చాలా మందికి తెలుస్తుంది ఈ సమస్య గురించి. ఓకే, ఇంకోటి ఏంటంటే వెరికోస్ వెయిన్స్ అంటే మనకి కొన్ని ఇమేజెస్ చూసినప్పుడు కాళ్ళ మీద ఇట్లా కనిపిస్తూ ఉంటాయి కదా, అండ్ కొంతమందికి ఇట్లా ఊళ్ళల్లో పనిచేసిన వాళ్ళకి కాళ్ళు ఇంతలా ఉబ్బి ఉంటాయి. అంటే సిమ్టమ్స్ అందరికీ ఒకేలా ఉంటాయా? వెరికోస్ సిమ్టమ్స్ అంటే ఇవేనా? రైట్, సిమ్టమ్స్ అందరికీ ఒకేలాగా ఉండవు. వ్యారికోస్ వెయిన్స్లో ఇలా వెయిన్స్ కనబడటం అనేది 30-40% మందిలో జరుగుతాయి. చాలాసార్లు బయటికి ఇలా ఉబ్బి కనబడకుండా కూడా లోపల వ్యారికోస్ వెయిన్స్ ఉండొచ్చు 60-70%లో. సో వ్యారికోస్ వెయిన్స్ అనేది కనిపించే వెయిన్స్ అనే కాదు. అందుకే మనం యాక్చువల్గా ఇప్పుడు వ్యారికోస్ వెయిన్స్ అనే పదం మేము డాక్టర్స్ వాడం. మేము వాడే పదం ఏంటి అంటే క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ, అంటే క్రానిక్ గా వెయిన్స్ పని చేయట్లేదు అని అర్థం. సో ఈ క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ చాలా కామన్ ప్రాబ్లం, చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాం. అండ్ ఈ క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీలో మనకి ఏమవుతుందంటే ఈ వెయిన్స్ కనబడకుండా కూడా లోపల కాళ్ళు నల్లబడిపోవడము, కాళ్ళు నొప్పులు రావడము. ఇందాక మనం సిమ్టమ్స్ గురించి టూకీగా మాట్లాడాం. ఈ సిమ్టమ్స్ గురించి మనం చెప్పుకోవాలనుకుంటే కాళ్ళు నల్లగవటము, కాళ్ళు బాగా పీకటము, కాళ్ళు చిన్న దెబ్బ తగిలితే మానకపోవడము, ఇవన్నీ కూడా వెరికోస్ వెయిన్స్ లక్షణాలను చెప్పుకోవాలి. ఓకే, అంటే సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకోవడానికి మీరు ఏమైనా ఐడియాస్ చెప్పగలరా? డాక్టర్గా నేను యూజువల్గా సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకోవద్దని చెప్తాను. ఎందుకంటే అది కొంచెం దానివల్ల మనం దాన్ని ఓవర్ ఎస్టిమేట్ చేసుకోవచ్చు, లేదా అండర్ ఎస్టిమేట్ చేసి నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఎప్పుడు కూడా నేను చెప్తానంటే సస్పెక్ట్ బట్ వెరిఫై. అంటే డాక్టర్ దగ్గరికి రావాలి అంటే మనకి ఏమైనా కొంచెం ఐడియా ఉండాలి కదా, ఏదో జరుగుతోంది కాళ్ళలో అని. సో కాళ్ళలో వెయిన్స్ కనిపించినట్టు కానీ, కాళ్ళు నొప్పులు కానీ, కాళ్ళు సాయంకాలం అయితే పీకులు రావటం కానీ, కాళ్ళు వాపులు రావటం కానీ, కాళ్ళు కలర్ ఊరికే మారడం కానీ, కాళ్ళు పుళ్ళు పట్టడం కానీ, చిన్న దెబ్బ తగిలితే మానకపోవటం కానీ, కాళ్ళు తరచు ఇన్ఫెక్షన్స్ రావటం కానీ, ఇవి ఏమున్నా కూడా మీరు తొందరగా వాస్కులర్ డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకోవడం చాలా మంచిది. నేను చెప్పేది అది. సో సస్పెక్ట్ బట్ వెరిఫై, అంటే సస్పెక్ట్ చేయండి, తొందరగా దాన్ని అర్థం చేసుకోండి. ఇలాంటి షోస్ చూస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది. కానీ ఈ డయాగ్నోసిస్ ఫైనల్గా చెప్పాల్సింది మాత్రం వాస్కులర్ డాక్టర్లు, మాలాంటి వాళ్ళు. సో అక్కడికి వెళ్తే మాత్రమే మీకు తెలుస్తుంది. ఓకే, మీ ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మీరు అబ్జర్వ్ చేసిన విధానాన్ని బట్టి అంటే ఎలాంటి వర్క్ చేస్తున్న వాళ్ళలో ఎక్కువగా వస్తుంది, అండ్ మహిళల్లో పురుషుల్లో పోల్చుకుంటే ఎవరిలో ఎక్కువ వస్తుంది ఏమైనా మీరు చెప్పగలరా? రైట్, వారికోస్ వెయిన్స్ అనేది అత్యధికంగా ఎక్కడ వస్తుందంటే విమెన్లో, అంటే 60% వాళ్ళలో విమెన్లో వస్తుంది. ఓకే, రెండోది బాగా నిల్చునే వాళ్ళు కొంచెం దాని తీవ్రత ఎక్కువగా మనం చూస్తాం. మూడోది ఒబీస్ పీపుల్, బాగా లావుగా ఉండే వాళ్ళు కూడా వారికోస్ వెయిన్స్ యొక్క తీవ్రత బాగా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ 3 పాయింట్ల మీద అప్రమత్తంగా ఉండాలి మనం. సో వారికోస్ వెయిన్స్ అనేది ఒబిసిటీ వల్ల కానీ, లేదంటే మనం చూసే ఎక్కువగా స్టాండింగ్ వల్ల కానీ పెరుగుతాయి. నా ఫీమేల్ సెక్స్ అంటే లేడీస్లో ఏమవుతుందంటే 1 లేదా 2 ప్రెగ్నెన్సీస్ అప్పుడు ఈ వెయిన్స్ మీద బాగా ప్రెషర్ పట్టడం వల్ల సరిగా వెయిన్స్ పనిచేయక అది వెరికోస్ వెయిన్స్గా మారే అవకాశం ఉంటుంది. సో దాని మీద కూడా అప్రమత్తంగా ఉండి, సో విమెన్లో లెగ్ పెయిన్ ఎక్కువగా వస్తుందంటే ఫస్ట్ వారికోస్ వెయిన్స్ కోసం డాక్టర్కి వచ్చి చూపించుకోవడం చాలా అవసరం. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా వస్తుందండి వారికోస్ వెయిన్స్ అనేది ఏ వయసు వాళ్ళకైనా రావచ్చు. చిన్న పిల్లల్లో కూడా వెరికోస్ వెయిన్స్ రావచ్చా? అబ్సల్యూట్లీ, చిన్న పిల్లలు అంటే మరీ చిల్డ్రన్ కాదు, బట్ నా యంగెస్ట్ పేషెంట్ 16 years అండ్ మై ఓల్డెస్ట్ పేషెంట్ 94 years. సో ఏజ్ గ్రూప్లో వలన వారికోస్ వెయిన్స్కి రావచ్చు. ఏజ్ గ్రూప్లోనే ఇది పెరిగి దీని లోపల రక్తం గడ్డకట్టం కానీ, క్లాట్స్ రావటం కానీ, కాళ్ళ పుళ్ళు పట్టడం కానీ జరగవచ్చు. సో డెఫినెట్గా ఇది చాలా కామన్ ప్రాబ్లం. బట్ ఏంటంటే ఏజ్ అనేది మనం టిపికల్గా చూసామంటే 30 to 60 years ఏజ్ గ్రూప్లో లేడీస్లో ఎక్కువగా అని చెప్పుకోవాలి. అలాగంటే మరి ప్రతి 15 అబ్బాయి భయపడిపోవాల్సిన అవసరం లేదు, లేకపోతే ప్రతి 96 years పర్సన్కి మనం ఏదో ఆపరేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఆబ్వియస్లీ, రైట్. బట్ అట్ ద సేమ్ టైం అది మనం దాని తీవ్రత తెలుసుకోవాలి. ఇది గ్రూప్స్లో ఎక్కువగా ఉంటుంది, బట్ ఎనీ గ్రూప్కి రావచ్చు. అండ్ అవసరం బట్టి మనం దాన్ని సరైన డాక్టర్ని కలిస్తే ట్రీట్మెంట్ చేస్తారు. ఈ ట్రీట్మెంట్లో ఒక పెద్ద అపోహ ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరికి డాక్టర్ సర్జరీ చేస్తారంటే పెద్ద ఫాల్ట్, అది ఓకే, ఫ్రాడ్ డిస్కషన్. మేము దగ్గర 55,000 పేషెంట్స్ చూసి 6,000 ఆపరేషన్స్ చేస్తాం, రైట్. సో డెఫినెట్గా ఇదేంటి 10% తక్కువ మందికే ఆపరేట్ చేస్తాం. సో ఈ ఆపరేషన్స్ అనేది ప్రతి ఒక్కరికి చెప్పడం కానీ, ప్రతి ఒక్కరికి చేయడం కానీ 80% జరగదు. ఎనీ గుడ్ డాక్టర్ చేయరు. ఇన్ఫాక్ట్ ఆపరేట్ చేస్తే ఆ పేషెంట్ మనకి తర్వాత 100 కొద్ది క్వశ్చన్లు అడిగి తర్వాత 100 కొద్ది డిస్కషన్స్ ఉంటాయి. సో ఎవ్వరు కూడా అవసరం లేని ఆపరేషన్ చేయరు. అది ఊరికే ఏంటంటే కొన్ని దుశ్శక్తులు చెప్తున్నారు అంతే. అంటే మెడికేషన్ ఎప్పటి వరకు చేయొచ్చు, ఏ స్టేజ్లో ఆపరేషన్ అవసరం ఉంటుంది? సో మెడికేషన్స్ అనేది పెద్దగా లేవండి వారికోస్ వెయిన్స్కి. సో మనం ఎర్లీ స్టేజ్ వారికోస్ వెయిన్స్లో డాఫ్లాన్ అనే టాబ్లెట్ కొంతవరకు
వరకు పనిచేస్తుంది, బట్ దానికి మించి పెద్దగా లేదు. సో మనం ఎర్లీ స్టేజ్ ఉంటే ఏం చేయక్కర్లేదు, మీకు చాలా కొంచెం ఉన్నాయండి, బట్ అది ఎర్లీ స్టేజ్ ఎలా డయాగ్నోస్ చేస్తాం? సో ఓన్లీ చూడటం బట్టి కుదరదు. ఎర్లీ స్టేజ్ డయాగ్నోస్ చేయాలన్నా, లేట్ స్టేజ్ డయాగ్నోస్ చేయాలన్నా నిల్చున్న పొజిషన్లో మీకు స్కానింగ్ చేయాలి. నిల్చున్న పొజిషన్లో మీకు స్కానింగ్ చేస్తే క్లియర్గా ప్రాబ్లం ఐడెంటిఫై అవుతుంది. ఆ ప్రాబ్లం ఐడెంటిఫై అయితే దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ చేస్తే తగ్గిపోతుంది. ఓకే, అంటే స్టేజెస్ ఉంటాయా దీంట్లో వారికోస్ వెయిన్స్లో? ఉంటాయండి. వారికోస్ వెయిన్స్ 2 చెప్పాలంటే 6 స్టేజ్లు ఉంటాయి. ఫస్ట్ 1, 2 స్టేజ్లు అంటే చిన్న చిన్న వెయిన్స్ ఉంటాం. సెకండ్ స్టేజ్లో కొంచెం పెద్ద వెయిన్స్ ఉంటాయి. థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి కొంచెం కలర్ మారటం కానీ, కొంచెం నొప్పులు రావటం కానీ, కాళ్ళు వాచడం కానీ, కాళ్ళు పీకటం కానీ, సాయంకాలం అయితే కాళ్ళు ఇంప్రూవ్, కొంచెం ఎవరైనా కాళ్ళు పడితే బెటర్ అనిపించడం జరుగుతుంది. ఫోర్త్ స్టేజ్కి వచ్చేటప్పటికి మీకు ఏంటంటే కాళ్ళు బాగా బ్లాక్ రావటం, కాళ్ళు బాగా నొప్పులు వేయటం, చిన్న దెబ్బ తగిలితే మానకపోవడం అట్లాంటివి వస్తాయి. 5వ స్టేజ్కి వచ్చేటప్పటికి చిన్న పుండు ఏర్పడుతుంది. అండ్ 6వ స్టేజ్లో పెద్ద పుళ్ళు ఏర్పడుతుంది. ఇన్ఫాక్ట్ పుళ్ళు ఏర్పడడానికి మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే వారికోస్ వెయిన్స్. ఓకే, చాలా మంది షుగర్ అనుకుంటారు. షుగర్ కన్నా మోర్ కామన్గా కాళ్ళ పుళ్ళు వారికోస్ వెయిన్స్ వల్ల ఏర్పడతాయి. సో ఇవన్నీ ఏంటంటే 6 స్టేజీలు. సో ఇక్కడ స్టేజీల్లో ఒక్కటి గమనించదగ్గ విషయం ఏంటంటే పేషెంట్స్ వాళ్ళకి వాళ్ళు ఈ స్టేజ్ ఇదని డయాగ్నోస్ చేసుకోకూడదు. మీరు ఏ స్టేజ్లో ఉన్నారు అనేది ఒక డాక్టర్ చూసి వెళ్తేనే చేసుకోవాలి. సో వెరిఫై, బట్ బిఫోర్ యూ వెరిఫై యూ ఆల్వేస్ హ్యావ్ ఎ హై సస్పిషన్. ఇలాంటి షోస్ చూడండి, నేర్చుకోండి, తెలుసుకోండి, కానీ ఒక మంచి డాక్టర్ దగ్గరికి వచ్చి వాళ్ళ ఎక్స్పర్ట్ ఒపీనియన్ దగ్గర తీసుకున్న తర్వాతనే మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. అది మాత్రం మనకు కొంచెం ప్రాబ్లం ఉంటుంది. అంటే జనరల్గా ఈ వారికోస్ వెయిన్స్కి ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి? ఇప్పుడు ఏఐ టెక్నాలజీ అని వచ్చింది. సో టెక్నాలజీ పరంగా ఏమైనా లేటెస్ట్గా ఇంకేమైనా ట్రీట్మెంట్లో అప్డేట్ ఏమైనా అయ్యారా? చాలా ఉన్నాయండి, అప్డేట్స్ చాలా ఉన్నాయి. సో ఆగ్మెంటెడ్ రియాలిటీ బాగా వాడతాం. ఈ వెయిన్స్ అనేది ఏంటంటే మనకు కనిపించాలంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ లైట్స్ వాడతాము. దాని ప్రకారం దాని క్లియర్గా అవి బాగా డెలినేట్ అయిపోయి అవి మనం ఈజీగా దాన్ని క్లియర్ చేయగలుగుతాం. దాన్ని వీనల్ లైట్ అంటాము, వెయిన్ ఫైండర్ అంటారు. సో ఇవన్నీ కొత్త కొత్త ఆగ్మెంటెడ్ రియాలిటీ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి మన దగ్గర. అట్ పేషెంట్ లెవెల్ ఇప్పుడు మాకు దగ్గర రోజుకి 5,000 ఫోన్ కాల్స్ వస్తాయి. సో మీరు సిమ్టమ్స్ చెప్తుంటేనే ఆ ఏ లెవెల్లోనే మీకు ప్రాబ్లం ఉందా లేదా. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా మొన్న బడ్జెట్లో హ్యూజ్ ఏ హెల్త్ ఇనిషియేటివ్ అనౌన్స్ చేసింది. అంటే మనం గవర్నమెంట్ కూడా ఏమంటుందంటే మీరు ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్లో ఒక ఏ ఏజెంట్ ద్వారా జబ్బు విషయాలు తెలుసుకుని ఇది జబ్బు ఉండొచ్చు, కనీసం పలానా డాక్టర్ని కలు అనే ఒక బేసిక్ ఒక కన్సియర్జ్ లెవెల్ ఆఫ్ హెల్ప్ అన్నా మీరు చేయగలగాలి ఏ వాడుకుంటూ అని మొన్న బడ్జెట్లో గవర్నమెంట్ పెద్ద అనౌన్స్మెంట్ చేసింది. సో అది మేము ఆ గవర్నమెంట్ చేయక ముందు నుంచే మా దగ్గర బాగా స్ట్రాంగ్ అయిన ఏజెంట్కి ఏఎస్ ఉన్నాయి. సో మా ఏజెన్సీ ఏంటంటే మీ ప్రతి కాల్ మేము రికార్డ్ చేసుకుని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, మీ కాళ్ళు నొప్పులు ఎలాంటి నొప్పులు ఉంటే ఇది వెరికోస్ అయి ఉండొచ్చు అని మా సంస్థ ఇప్పుడు బాగా దాని మీద అనలైజ్ చేస్తుంది. సో మీకు మేబీ ఒక 6 monthsలో మా ఏజెంటే చెప్తుంది మీకు ప్రాబ్లం ఉందా, పలానా డాక్టర్ కలవండి, పలానా దగ్గర ఉన్నారు, పలానా టైంలో ఉంటారని మా ఏజెంటే టేక్ ఓవర్ చేసుకుంటారు. ఓకే, అంటే ప్రతి హాస్పిటల్లో ఏ ఏజెంట్ లాగా ఉంటారు అయిపోయారు ఇప్పుడు యాక్చువల్గా అన్ని దగ్గరలో వస్తుంది. బట్ సో వీ ఫీల్ దట్ ఆల్ దిస్ వర్క్ దట్ అంటే ఒక సింపుల్ పర్సన్, ఒక నాన్ డాక్టర్ పర్సన్ వింటూ ఇది ఉండొచ్చా ఉండకపోవచ్చా, డాక్టర్ని ఏ టైంలో ఉంటాడు, ఎలా కలవాలి, ఎప్పుడు రావాలి, ప్రొఫెషనల్ ఫీజు ఎంత అని చెప్పడానికి ఏ ఏజెన్సీ ఇప్పుడు ఆల్మోస్ట్ నెక్స్ట్ ఒక 2 years అసలు అందరూ ఇవే చేస్తారు ఇక. ఓకే, అంటే పేషెంట్ ఒకవేళ అంటే సర్జరీ వరకు వచ్చినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి ఉంటుందా? ఎట్లా ఉంటుంది అంత ప్రొసీజర్? సో మేము మా ప్రొసీజర్స్ అంటామండి. యూజువల్ సర్జరీ అని ఓపెన్ సర్జరీ అంటే కొంతమంది ఓపెన్ సర్జరీ అనుకుంటారు. సర్జరీ అంటే తప్పేమీ లేదు, బట్ వీ కాల్ దెమ్ ఆపరేషన్స్ ఆర్ ప్రొసీజర్స్. ఓకే, డెఫినేషన్ ఏంటంటే passing through the skin and fixing, replacing or removing some structure is called operation. Okay, సర్జరీ అన్న కూడా అదే యాక్చువల్గా. బట్ ఏంటంటే సర్జరీ అంటే కొంతమంది కన్నా ఏదో ఓపెన్గా చేసేస్తారు, కోసేస్తారు, కుట్లేస్తారు అనే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి వీ యూజ్ ద వర్డ్ ఆపరేషన్ ఆర్ ప్రొసీజర్. సో ప్రొసీజర్ పరంగా ఏంటంటే మాది ఆల్మోస్ట్ 15 నిమిషాల్లో అయిపోతుంది. బట్ అఫ్ కోర్స్ పొద్దున్న అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది, మధ్యాహ్నానికి అందరికీ పంపించేస్తాం. అదే 2-3 గంటలు అందరు నడుచుకోవచ్చు, అన్ని పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఎక్కడ కట్ చేయటం కానీ, కుట్లేయటం కానీ, మత్తు ఇవ్వడం కానీ ఎప్పుడు ఉండదు. మరి ఎలా చేస్తారు? సో స్కానింగ్ చేసుకుంటూ మీకు స్కానింగ్ చేసుకుంటూ అందులో మళ్ళీ ఏ టూల్స్ ఉంటాయి అవి ఐడెంటిఫై చేసి దాని లోపలికి వైర్ పంపించి అవి లోపలే కరిగించేస్తాం. అలా చేసుకుంటే తగ్గిపోతాయి. ఇక్కడ కట్ చేయటం, కుట్లేయటం, మత్తీయటం లేకుండా ఉంటుంది. ఓకే, మరి రీప్లేస్ అది? సో రిమూవ్, సో ఎయిదర్ టు రిపేర్, గోయింగ్ త్రూ ద డెఫినేషన్ ఆఫ్ ఆపరేషన్ ఈస్ గోయింగ్ త్రూ ద స్కిన్ టు ఎయిదర్ రిమూవ్, రిప్లేస్ ఆర్ రిపేర్ ఏ స్ట్రక్చర్. ఓకే, రైట్, మేము చేసేది రిమూవ్ అంటే మూట్లో ఒకటి చేస్తే సరిపోతుంది, ఏదో ఒకటి, అన్ని చేయాల్సిన అవసరం లేదు. వాట్ ఆర్ వి రిమూవింగ్? ఏ యూజ్లెస్ వెయిన్. హౌ డు వి నో ద వెయిన్ ఇస్ యూజ్లెస్? బై స్కానింగ్. సో పనికిరాని వెయిన్ ని
ఒకప్పుడు కోసి తీసే ప్రొసీజర్ని మేము కోయకుండా చిన్న సూది పెట్టి లోపలే రిమూవ్ చేసేస్తున్నాం, లేజర్ ద్వారా దాన్ని కాల్ చేస్తున్నాం ఓకే అంతే. దట్స్ వై ఇట్స్ కాల్డ్ అన్ ఆపరేషన్. ఓకే, అంటే పైకి ఇంకా ఏమీ కనిపించదు, పేషెంట్ మళ్ళీ నార్మల్ గానే ఉంటాడు. కంప్లీట్ నార్మల్ గా ఉంటారు, వాళ్ళకి ఏం తీసినట్టు కూడా తెలియదు. అఫ్ కోర్స్ లోపల కరగడం కొంత టైం పడుతుంది, బట్ చాలా ఆల్మోస్ట్ సేమ్ ఎలా వచ్చారో అలాగే సేమ్ డే వెళ్ళిపోతారు. ఓకే, సో దట్ వే ఇట్స్ వెరీ వెరీ ఈజీ. ఇది బ్యూటీ ఆఫ్ ద మోడర్న్ మెడిసిన్ అనమాట. మోడర్న్ మెడిసిన్ ఏంటంటే మీకు ఎక్కువగా ట్రామా పెట్టకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మా చిన్నప్పుడు ఈ వారికోస్ వెయిన్ సర్జరీ అంటే వాడిని అడ్మిట్ చేసి ముందు రోజు అన్ని రకరకాల టెస్టులు చేసి నడుములో సూదిచ్చి ఒక 4 గంటలు ఆపరేషన్ చేసి ఇక్కడ 10 కుట్లు ఇక్కడ 10 కుట్లు వేసి ఒక 20 కుట్లు వేసి వాడిని కనీసం 3 వారాలు నడవకయ్యా అని చెప్పి, సో అలాంటి స్ట్రిక్ట్గా చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఇదే ప్రొసీజరు అయింది లోపల సేమ్, కానీ ఈ ఎండోవీనస్ అంటే వెయిన్ లోపల నుంచి చేసే లేజర్ కాబట్టి ఈ కొత్త ప్రొసీజర్ ద్వారా బ్యూటిఫుల్గా అయిపోయింది. ఓకే. సో ఆ తర్వాత వాళ్ళకి ఏమైనా డైట్ లాంటివి లేకపోతే ఇలాంటి ఎక్సర్సైజెస్ చేయొద్దు ఇవి చెయ్యాలి అని ఏమైనా చెప్తారా? ఎటువంటి డైటరీ రిస్ట్రిక్షన్స్ ఉండవండి. నెక్స్ట్ నుంచి పనులన్నీ యథావిధిగా చేసుకోవచ్చు, వాళ్ళు అన్ని పనులు చేసుకోవచ్చు. సో మీకు ఎటువంటి డైట్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉండవు. ఓకే, ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకోవచ్చా? ఎక్సర్సైజ్ అన్ని చేసుకోవచ్చు, సేమ్ డే నుంచి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ బరువులు ఒక 1 వీక్ ఎత్తుద్ది అంటాము, బట్ వేరే పని చేసుకోవచ్చు. ఒకసారి సర్జరీ అయినాక మళ్ళీ వాళ్ళకి ఇన్ ఫ్యూచర్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఈ వెయిన్స్ మళ్ళీ వెనక్కి రావడం అనేది ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ఎంత పర్సెంట్ ఉంటుందంటే 2%. 2%. అంటే మనం 100 మందికి చేస్తే 2% తగ్గుతుంది, మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. అది ఎందుచేత అంటే మనం మొదటి నుంచి చెప్తున్నాం, ఈ వెయిన్స్ లో ఎంతో కొంత జెనెటిక్ ఎన్కోడింగ్ ఉంది, జెనెటిక్స్ వల్ల అయ్యొచ్చు. కొంతవరకు వెయిన్స్ వెనక్కి రావడం అనేది చేసే డాక్టర్ కున్న ఎక్స్పీరియన్స్ బట్టి అవ్వచ్చు. మరి కొంతమందికి ఏంటంటే వాళ్ళు స్కానింగ్ అనేది వాడుతున్నారా లేదా, స్కాన్ వాడుకుంటూ చేస్తేనే సక్సెస్ ఎక్కువగా ఉంటుంది. స్కాన్ వాడకుండా ఏదో నక్షాలు పెట్టుకొని అంటే రూట్ మ్యాప్ పెట్టుకొని చేస్తే సరిగా రాదు. సో ఇవన్నీ కూడా మనం మైండ్ లో పెట్టుకోవాలి. బట్ రావటం అనేది మాత్రం ఎవరికైనా తప్పదు. సో ఎవరైనా మీరు ఇంటర్నెట్ లో యాడ్ చూసి 100% సక్సెస్ మళ్ళీ ఎప్పుడు ఎవరికి రాదు ఇట్లాంటివి ఏం చెప్పారంటే అది అబద్ధం, అతిశయోక్తి. సో అది కరెక్ట్ కాదు. సో డెఫినెట్గా మనం దాని మీద అవేర్గా ఉండాలి. నాకు కూడా వచ్చిన అవకాశాలు ఉన్నాయి. అఫ్ కోర్స్ మా సక్సెస్ రేట్ ఇంకా 99 అని చెప్పుకోవాలి, 1% తక్కువ మందికి వస్తుంది, అది వేరే విషయం. బట్ రాదు అని చెప్పి మాత్రం ఇప్పుడు దాకా నేను ఒక ఆపరేషన్ చేయలేదు. మీరు మా అయిన పేషెంట్స్ వాళ్ళ పేపర్ వర్క్ చూసారంటే అందులో క్లియర్గా వచ్చే అవకాశం 2% ఉందని చెప్పి సంతకం పెట్టిన తర్వాతే మనం ఆపరేషన్ సందర్భాలు ఉన్నాయి. ఓకే, సో ఇందాక జెనెటిక్గా కూడా అంటూ ఉన్నారు, మరి జెనెటిక్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నాయనుకోండి, వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలా? కేర్ఫుల్ అంటే జెనెటిక్ వాళ్ళకి అంటే స్పెసిఫిక్ ప్రివెంటివ్ మెథడ్స్ అంటూ ఉండవండి. బట్ ఓవరాల్గా లెగ్ హెల్త్, వాస్కులర్ హెల్త్ బాగోవడానికి కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఒకటి, డోంట్ స్మోక్. 2, డోంట్ డ్రింక్. స్మోకింగ్, డ్రింకింగ్ అనేది అసలు ఇప్పుడు దానికి ఎటువంటి రోల్ కూడా లేదు. ఒకప్పుడు ఏంటంటే రోజుకో డ్రింక్ తాగితే ఏదో హెల్త్ బాగుండేదని అనేవాళ్ళం, వైన్ పారాడాక్స్ అనేవాళ్ళం. ఫ్రాన్స్లో ఆరోగ్యం బాగోవడానికి ఇదో కారణం అనుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు బ్రిటిష్ సొసైటీ ఆఫ్ ఫ్యామిలీ మెడిసిన్, అమెరికన్ సొసైటీ, అన్ని సొసైటీల్లో కూడా అంటే అన్ని సైంటిఫిక్ లిటరేచర్లో కూడా నాట్ ఎ డ్రాప్ ఆఫ్ ఆల్కహాల్, అండ్ ఆల్కహాల్ ఈజ్ కన్సిడర్డ్ ఇన్ ఇంక్రిమెంటల్ టాక్సిన్. అంటే ఒక చుక్క తీసుకోనోడు కన్నా ఎక్కువ కష్టాలు అనుభవిస్తాడు ఇంక్రిమెంటలీ, ఒక చుక్క ఎక్కువ తీసుకున్నవాడు. సో అది క్లియర్. థర్డ్ పాయింట్ ఏంటంటే బాగా వాక్ చేయాలి, రోజుకి 8 to 10 kilometers అందరూ వాక్ చేయాలి. వాకింగ్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే హైడ్రేట్ యువర్ సెల్ఫ్, 6 to 8 glasses వాటర్ తీసుకోండి. ఇప్పుడు బాగా ఒక పెద్ద ప్రాబ్లం అంటే ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో మనం బాగా పేపర్లో చదివే విషయం ఏంటంటే పొల్యూషన్ ఎక్కువ ఉన్నా కూడా ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ పెరిగి వాస్కులర్ హెల్త్ పాడవుతుంది. సో బాగా పొల్యూటెడ్ అట్మాస్ఫియర్లో అట్లీస్ట్ అవాయిడ్ చేయడం కానీ, అక్కడ కనీసం కోల్డ్గా బాగా ఎక్కువ పార్టికల్స్ ఉన్న దగ్గర మీరు ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం కానీ తగ్గించుకొని జిమ్స్ లేకపోతే కొంచెం ప్యూరర్ ఎయిర్ ఉన్న దగ్గర చేసుకోవడం బెటర్, బాగా కోల్డ్. బట్ ఇవి తప్ప వేరేగా మీరు వెరికోస్, వాస్కులర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఏం ప్రివెంటివ్ మెథడ్స్ ఏం లేవు. మెయింటైనింగ్ గుడ్ హెల్త్ హ్యాబిట్స్ ఫర్ ఓవరాల్ హెల్త్ అందరికీ అవసరం, వాస్కులర్ సిస్టమ్స్ కూడా కలుపుకొని. అంటే ఇవి రాకుండా ఇవి చేయకూడదు, ఇవి చేయాలి, ఇవి చేస్తే రావు అన్నట్టుగా ఏం లేవు. ఓకే, కొంతమంది స్టాకింగ్స్ వేసుకుంటారు కొన్ని సంవత్సరాల పాటు, ఇట్లా కాళ్ళు లావుగా అవుతూ ఉంటే. సో స్టాకింగ్స్ వరకుతో ఎంతవరకు కంట్రోల్ చేయొచ్చు వారికోస్ వెయిన్స్ని? సో స్టాకింగ్స్కి కొంత రోల్ ఉందండి. ఎర్లీ వారికోస్ వెయిన్స్ ఏంటంటే మీ కాళ్ళ సైజులు కొలుసుకొని మీ కాళ్ళకి సరిపోయిన తగిన సాక్స్లు ఇచ్చుకుంటే బాగానే రిలీఫ్ వస్తుంది. బట్ అదేంటంటే క్యూర్ చేయదు. వెరికోస్ వెయిన్స్ కి స్టాకింగ్స్ వల్ల క్యూర్ అవ్వదు, కంట్రోల్ అవుతాయి మాత్రమే. సో ఈ వెరికోసెస్ పెరగకుండా ఉంటాయి. సో డెఫినెట్గా ఏంటంటే స్టాకింగ్స్ అనేది కొంచెం మనకు కొంతవరకు అవసరమే, కానీ దానివల్ల వెరికోస్ వెయిన్స్ పూర్తిగా నయం అయిపోయే అవకాశం లేదు. సో దీని మీద కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అండ్ చాలాసార్లు ఏంటంటే నేను డాక్టర్స్ వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తెలుసుకోకుండా కూడా స్టాకింగ్స్ రాస్తారు. సపోజ్ ఒక సేల్స్ రేపు ఉన్నారు, ఆయన కాళ్ళు నల్లగా అవుతుంది, ఆయన సాక్స్ రాస్తే ఆయన సాక్స్ వేసుకొని బండి నడుపుకుంటూ 10 సెంటర్లకు వెళ్ళి సేల్స్ పని చేయడం అనేది ఇంపాసిబుల్.
సో వాళ్ళ తత్వం బట్టి వాళ్ళ జాబ్ బట్టి కూడా మనం కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి మామూలుగా కలర్ ఫెయిర్గా ఉన్న వాళ్ళకి మనకి ఇట్లా పైకి కనిపిస్తూ ఉంటాయి గ్రీన్ కలర్గా. అండ్ కాళ్ళ నొప్పుల్లో రకరకాల నొప్పులు ఉంటాయి, మామూలుగా బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి, అండ్ మోకాళ్ళ నొప్పులు కూడా ఉంటాయి, అండ్ వ్యారికోస్ పెయిన్స్ కూడా కాళ్ళల్లో నొప్పులు అంటున్నారు. అసలు ఈ పెయిన్స్కి డిఫరెన్సెస్ ఎట్లా తెలుసుకునేది? సో డెఫినెట్గా మనం తెలుసుకోవచ్చు అండి. వ్యారికోస్ పెయిన్స్ చాలా టిపికల్గా ఉంటాయి. వ్యారికోస్ పెయిన్స్ అంటే పిక్కల్లోనూ తొడల్లోనూ ఉంటాయి. అండ్ ఏంటంటే కాసేపు నడిచిన తర్వాత ఈవినింగ్ అవుతున్న కొద్దీ వరుస అవుతాయి. వేరే జాయింట్ పెయిన్స్ ఆల్మోస్ట్ ఆల్ ద టైం పొద్దున్న లెగిచినప్పుడు స్టిఫ్గా ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం వాటిని. ఎర్లీ మార్నింగ్ స్టిఫ్గా అనిపించడం, చాలా జాయింట్స్ స్టిఫ్గా అనిపించడం, ఇవన్నీ కూడా జాయింట్ పెయిన్స్ అలా ఉంటాయి. సో దానికి చాలా తేడా ఉంటుంది ఒకటి. రెండోది ఏంటంటే జాయింట్ పెయిన్స్ మనకి అవి క్లియర్గా దాని లోపల డిఫార్మ్ అయ్యి అక్కడిక్కడ ఆ ప్రాంతం మీద నొక్కితే నొప్పిలా క్లియర్గా తెలిసిపోతుంది. సో మనం ఎనీ ఎక్స్పీరియన్స్ డాక్టర్, ఇప్పుడు మా దగ్గర లెగ్ పెయిన్ రకరకాల వేల మంది పేషెంట్స్ వస్తారు. ఏ లెగ్ పెయిన్ డాక్టర్ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఇది జాయింట్ వల్ల కాదా అని చెప్పడం ఆయనకి చాలా ఈజీ. అది పెద్ద విషయం కానే కాదు. పోతే ఈ చిన్న కనిపించే చార్లని స్పైడర్ వెయిన్స్ అంటాం. స్పైడర్ వెయిన్స్ ఆర్ నథింగ్ బట్ లాస్ట్ బ్రాంచెస్ ఆఫ్ స్పైడర్ వెయిన్స్, వ్యారికోస్ వెయిన్స్. అంటే వ్యారికోస్ వెయిన్స్ యొక్క చుట్టు కొమ్మలు స్పైడర్ వెయిన్స్. సో ఇవి కూడా ఒక ఫార్మ్ ఆఫ్ వ్యారికోస్ వెయిన్స్. కాకపోతే స్పైడర్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి చాలా మంది నొప్పులు ఉండకపోతే ఏమీ ట్రీట్మెంట్ చేయము. వాళ్ళకి నొప్పులు ఉన్న వాళ్ళ సిమ్టమ్స్ ఉంటే ట్రీట్మెంట్ చేస్తాం. ఈ రోజులో ఒక ట్రెండ్ ఏం చూస్తున్నామంటే అమ్మాయిలు లేకపోతే అబ్బాయిలు కూడా ఏంటంటే షార్ట్ క్లోత్స్ వేసుకుందాము, షార్ట్స్ వేసుకుందాము అనే ఫీలింగ్ ఉంటున్నారు. అలాంటి వాళ్ళేమో కాస్మెటిక్ రీజన్కి, అంటే చూడడానికి అందవికారంగా ఉంది, మాకు చాలా సోషల్ ఎంబారస్మెంట్ అవుతుంది అని చెప్పి చాలా మంది వస్తారు. వాటికి చాలా బ్యూటిఫుల్గా మన దగ్గర క్లాక్స్ అనే ప్రొసీజర్ ఉంది, చాలా అద్భుతంగా ట్రీట్ చేసి పంపించవచ్చు. ఓకే, ఇప్పుడు వ్యారికోస్ వెయిన్ సమస్య వచ్చినప్పుడు ఇలాంటి హాస్పిటల్స్, అవిస్ హాస్పిటల్ లాగా ట్రీట్మెంట్ ఇస్తున్న హాస్పిటల్ చాలా హాస్పిటల్స్ ఉంటాయి. కానీ అంటే అన్ని చోట్ల లేటెస్ట్గా టెక్నాలజీతో ట్రీట్మెంట్స్ అనేవి లేవు. సో పేషెంట్ ఒక మంచి డాక్టర్ని చూస్ చేసుకోవాలి, దానికి సంబంధించిన డాక్టర్ని చూస్ చేసుకోవాలి అంటే ఎలా? అది అంటే ఒకటి ఫస్ట్ ఏంటంటే మీరు వర్కప్ చేసుకోవడం చాలా అవసరం. అంటే మీరు ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే ఏ హెల్త్ కేర్ కూడా ఫ్రీ కాదు. సో మీరు ఒక డాక్టర్ దగ్గరికి ట్రీట్మెంట్ చేసుకునే ముందు మీరు వస్తువు కొనుక్కునేటప్పుడు ఎట్లయితే మీరు వర్కప్ చేస్తారో అక్కడ ఆనెస్ట్గా జరుగుతుంది, అక్కడ పేషెంట్స్ ఎలా ఉన్నారు, అక్కడ ఏమైనా ట్రీట్ అయిన పేషెంట్స్ నేను మాట్లాడవచ్చా, వాళ్ళ దగ్గర తెలుసుకోవచ్చా అని కూడా తెలుసుకొని మనం వెళ్ళటం చాలా అవసరం, రైట్? సో మా దగ్గర ఏంటంటే మేము చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. మాది ఒకటే ప్రైస్ పే చేస్తారు పేషెంట్, మరీ ప్రతిసారి పే చేయరు. అంటే మీరు హాస్పిటల్ పార్కింగ్ వేరేగా, ఇది వేరేగా, అది అలాంటివి ఉండవు మా దగ్గర. సో మేమైతే చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తాము. బట్ ఆఫ్ కోర్స్ నా దగ్గర కూడా నేను రమ్మని చెప్పట్లేదు. ఎవరైనా ఏంటంటే వాళ్ళు ట్రీట్ చేసిన పేషెంట్స్ కొంతమందితో మాట్లాడడం చాలా అవసరం. మా పరంగా ఏంటంటే మేము ప్రాసెస్ మీద ఫోకస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మా దగ్గర వ్యారికోస్ వెయిన్స్కి మీరు ఏ ఎక్విప్మెంట్ చెప్పినా అది ఉంటుంది. మా దగ్గర 18 అల్ట్రాసౌండ్ మిషన్లు అయితేనేమి, లేకపోతే వ్యారికోస్ వెయిన్స్ సరైన ట్రీట్మెంట్లు అయితేనేమి, క్లాక్స్ అయితేనేమి మా దగ్గర. రెండోది మా పేషెంట్స్ ఇన్సూరెన్స్కి ఏంటంటే ఈ వెయిన్స్ మళ్ళీ వస్తే మీకు ఎప్పుడన్నా వస్తే మేము ఫ్రీగానే చేస్తామని చెప్పి చేసిన చాలా సందర్భాలు ఉన్నాయి. సో అప్పుడు ఏమవుతుందంటే మాకు లాయల్ క్లయింట్ బేస్. సో ఇప్పుడు ఈ రోజు నా దగ్గరకు వచ్చే 90% మంది పేషెంట్స్ వాళ్ళ చుట్టాలకి ఎవరికో బాగైందని వచ్చిన వాళ్ళే. ఎవరు కూడా ఏదో సోషల్ మీడియాలో చూసేసి ఏదో టీవీ యాడ్ బాగుందని చెప్పి ఎవరు రారు. వాళ్ళ కాళ్ళు వాళ్ళు దానికి చాలా వాల్యూ అటాచ్ చేస్తారు. మాకు ఆ రెప్యుటేషన్ ఉంది. బట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను మా మదర్ని తీసుకెళ్ళాను అనుకోండి, సో డెఫినెట్గా నేను ఆ డాక్టర్ క్వాలిఫికేషన్స్, వాళ్ళు ఫారెన్లో గట్రా చదువుకొచ్చారా, వాళ్ళకి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, వాళ్ళు ఏం చేశారు, ఆ హాస్పిటల్కి ఎటువంటి రెప్యుటేషన్ ఉంది, వాళ్ళు ఊరుకుంటే ఫీజులు నోటుకొచ్చిన వేస్తారా, లేకపోతే ఒకే ఫీజు మీద అన్నమాటని నిలబెట్టుకుంటారా, పోతే ఏమైనా ఫెయిల్ అయినా రివర్స్ అయినా మళ్ళీ వాళ్ళు ఏమైనా చేస్తారా, ఇవి నేను అడిగే క్వశ్చన్స్. నేను మా మదర్కి మన హార్ట్కి స్టెంట్ వేసుకున్నప్పుడు ఇది నేను తెలుసుకొని బెస్ట్ డాక్టర్కి నేను తీసుకెళ్ళిన సమస్యలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, హెల్త్లో ఏంటంటే మీకు ఒకే ఆపర్చునిటీ ఉంటుంది బాగా అవడానికి. అది కానీ పాడైంది అనుకోండి చాలా డ్యామేజ్ అవుతుంది. ఏదో మనం KFC బర్గర్ యాడ్ చూసి కొనుక్కున్నాం అనుకోండి, ఒకటి బయట తింటాం, నచ్చకపోతే విసిరేస్తాం. కానీ ఇక్కడ మనం హెల్త్లో కాల్ తీసి విసిరేయలేం. సో హెల్త్లో ఎప్పుడు కూడా ఏంటంటే పై చెప్పే వాళ్ళకి, లేదంటే మీకు ఎవరైనా చెప్తున్నారు అనుకోండి సోషల్ మీడియాలో, ఆ చెప్పేవాడికి ఏమైనా తెలుసా ఈ విషయం గురించి, లేకపోతే వాడు ఏదో డబ్బులు తీసుకొని చెప్తున్నాడా. సో అవన్నీ కూడా మనం చూసుకొని ప్లాన్ చేసుకొని చేయించుకోవాలి. ఈ ప్రొసీజర్లో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయండి? అసలు అయ్యాయా ఇప్పటి వరకు? డెఫినెట్గా అండి. సో మనం 98% సక్సెస్ అంటే 100లోంచి అది భాగిస్తే సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలింది 2%. సో ఆ 2% మందికి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. నా ఎక్స్పీరియన్స్లో 1% వరకు ఫెయిల్ అంటే ఫెయిల్ కాదు, కాలిపోయే అవకాశం లేదు, బట్ మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం. రెండు సేమే కదా. పేషెంట్ ఏముంది, నాకు వెయిన్స్ వచ్చే కాలు నొప్పులు వస్తున్నాయి అని చెప్పి వస్తారు, మనం చేస్తాం, మళ్ళీ అలాగ వచ్చినాయి అనుకోండి 6 నెలల తర్వాత, వాళ్ళ డిసప్పాయింట్మెంట్ వాళ్ళకు ఉంటుంది. కాకపోతే అది మనం 2%కి సైన్స్ చెప్తోంది. మంచి హాస్పిటల్స్లో మంచి స్కానింగ్ డిపార్ట్మెంట్ ఉన్న దగ్గర 2% అని చెప్తాం.
బట్ అంతకన్నా తక్కువ సక్సెస్తో మనం చేస్తున్నాం. ఓకే. ఒకవేళ ఇప్పుడు 30 దాటితే లేనిపోని ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ లైక్ కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్, హార్ట్, షుగర్, డయాబెటీస్ ఇవన్నీ ఉంటున్నాయి కదా, మరి వాళ్ళలో ఒకవేళ ఈ వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం వస్తే వాళ్ళు చేయించుకోవచ్చా సర్జరీ? డెఫినెట్గా అండి, దానికి సంబంధమే లేదు. షుగర్, బీపీ ఏంటంటే అవన్నీ కోమార్బిడిటీస్ అంటాము. దీంతో పాటు ఉన్న సమస్యలు. మా వారికోస్ మేము చేసే ప్రొసీజర్లు ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం చేయం కాబట్టి సేమ్ డే తగ్గిపోతాయి, సేమ్ డే వెళ్ళిపోవచ్చు. సో కాబట్టి మీకు మాబిడిటీ ఉండదు. ఐసీయూలో అడ్మిట్ అవ్వటము, హాస్పిటల్లో ఎక్కువ ఉండడం, హాస్పిటల్ ఎక్కువ ఉండడం వల్ల పక్కన జబ్బు దగ్గర రావడం, ఇవన్నీ కూడా ఉండవు. దాన్ని నోసోకోమియల్ ఇన్ఫెక్షన్ అంటే ఇప్పుడు పెద్ద గొడవ అది. హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉంచడం వల్ల వేరే వాళ్ళ దగ్గర వచ్చే జబ్బుల్ని నోసోకోమియల్ ఇన్ఫెక్షన్స్ అంటున్నాం. అది పెద్ద ప్రాబ్లం. అవి ఎలా తగ్గించాలని మనం కంట్రీలో చాలా మంది ఆలోచిస్తున్నారు. సో మా దగ్గర ఆ సమస్య ఉండదు, ఎందుకంటే మీరు 6 గంటలు వెళ్ళిపోతారు, 2 గంటల్లో వెళ్ళిపోతారు, మీరు వద్దన్న మేము పంపిస్తాం. సో ఏంటంటే అది మాకుండే అడ్వాంటేజ్, రైట్? సో వీఆర్ డే కేర్, వీ వాంట్ ఇమీడియట్ సెండ్ ద పేషెంట్. మా బిల్లింగ్ సిస్టంలో కూడా మీరు 10 రోజులు ఉంటే ప్రతి రోజుకి ఇంత బిల్ అంటూ కూడా పడదు కదా. సో అందరూ ఇన్సెంటివైజ్డ్, అందరికీ ఒకే గోల్, మీరు తొందరగా బాగే వెళ్ళటం. వేరే గోల్స్ ఎవరికి లేవు. మీరు 2 రోజులు ఉంచుకుంటే ఫీజులు మారుతాయా, అట్లాంటి గోల్స్ ఏమి నాకు లేవు. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన గోల్ అలైన్మెంట్ కూడా చాలా అవసరం. సార్, ఆర్థరైటిస్కి అండ్ వెరికోస్ వెయిన్స్కి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకంటే కాళ్ళల్లో ఆర్థరైటిస్కి కూడా జాయింట్స్లలో పెయిన్స్ వస్తూ ఉంటాయి కదా. ఇందాక చెప్పిన మోకాలు నొప్పులు అవేనండి ఆర్థరైటిస్. సో సంబంధం రెండిటికి లేదు, బట్ రెండు కూడా వృద్ధాప్యంలో వస్తాయి. సో ఓల్డర్ పీపుల్లో రెండు కామన్, ఆర్థరైటిస్ కూడా కామన్, వెరికోస్ కూడా కామన్. సో నాకు ఉండే చాలా మంది పేషెంట్స్కి రెండు కలిసి ఉంటాయి. ఒకవేళ ఆర్థరైటిస్ ఉంటే మీరు వీటికి వెరికోస్ వెయిన్స్కి సర్జరీ చేస్తే ఆర్థరైటిస్ అంటే ఏది సిమ్టమ్ తెలుసుకోవాలండి. వాళ్ళు నడవలేని ఆర్థరైటిస్ ఉంటే ఫస్ట్ మోకాలే బాగు చేయమని చెప్తాం. ఓకే. వాళ్ళు ఒక 2 రోజులు మనం తిరుపతి వెళ్ళాము, మెట్లు ఎక్కినాక నొప్పులు వచ్చాయి, లేకపోతే ఉత్తప్పుడు నొప్పులు లేవు కానీ వెయిన్స్ బాగా ఉబ్బుతున్నాయంటే అప్పుడు వెయిన్స్ చేస్తాం. సో బేసిక్గా వాళ్ళు ఏ సిమ్టమ్స్ వచ్చారు, ఫైనల్గా మా డాక్టర్ వృత్తి ఏంటి, పేపర్లను బాగు చేయడం కాదు, వాళ్ళు ఏంటి, వాళ్ళ సమస్య ఏమైనా ఉందా తెలుసుకొని ఆ సమస్యను మనం తగ్గించడం మన వృత్తి. సో ఆబ్వియస్లీ అలానే ప్రాక్టీస్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు వారికోస్ వెయిన్స్ గురించి అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.